హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డివైన్ ఎనర్జీ హీలర్ అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడతాం. నమస్కారం మ్యామ్. నమస్తే. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మ్యామ్, ఒక్కొక్క పరిస్థితుల్లో డబ్బుకు సంబంధించిన అవసరాలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఏదైనా విషయం నుంచి కానీ దేవుడు సాయం చేస్తే బాగుంటుంది అని చాలామందికి మనసులో అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయాల్లో వాళ్ళకు ఉపయోగపడే విధంగా, మేనిఫెస్టేషన్ జరిగే విధంగా హెల్ప్ అయ్యే ప్రాసెస్ ఏదైనా ఉందా? ఫస్ట్ నీకు బాధ, ఎవరికైనా ఏదైనా బాధ ఉంటుంది, మనీ త్రూ ఒక తెలియని బాధ, అది ఎక్స్ప్రెస్ చేయలేం. మన వైబ్రేషన్స్ని అది టచ్ చేసేస్తుంది. మన బాడీ కూడా తెలియకుండా షివర్ అవ్వడము, టెన్షన్ పడడం, లోపల నుంచి మనకు కొన్ని మెసేజెస్ రావడం, అరే ఇలా అవుతుంది, వీడికి ఇలా ఇలా చికాకు అయిపోతాం, ఇట్లా ఇరిటేట్ అయిపోతున్నాం. మన ముఖంలోనే కనిపించేస్తుంది ఆ వైబ్రేషన్. మనీకి చికాకు ఏమైనా ఉంటే టూ మచ్ క్లట్టర్ అయిపోతుంది. ఎంత పే చేయాలి, వాళ్ళకి పే చేయాలి, వీళ్ళకి పే చేయాలి, వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, వీళ్ళకి పే చేయాలి, ఇదంతా ఒక చికాకు. ఈ చికాకు మన బాడీలో తెలుస్తుంటుంది. సో ఈ చికాకు ఫస్ట్ కూల్ అవ్వాలి. కూల్ అవ్వాలంటే ప్రశాంతంగా ప్రాణాయామం చేయాలి. ఒక్క 11 times ప్రాణాయామం చేయండి ఫస్ట్. అది చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ బ్రీత్ కూడా సెట్ అవ్వాలి. బ్రీత్ సెట్ అయినప్పుడు బాడీలోని ప్రతి ఒక్క నర్వ్స్, బాడీలో ప్రతి ఒక్క నర్వ్ సెట్ అవుతుంది, అంటే కూల్ అవుతుంది. దెన్ ఎఫర్మేషన్ ఏం చేస్తుంది అంటే, ఈ మనీ ఎఫర్మేషన్ ఏదైతే నేను ఇప్పుడు ఇస్తానో ఇది చాలా పవర్ఫుల్. ఇది నేను నా మనీ DNA కోర్స్లో కూడా మెయిన్ ఇదే ఎఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఈ ఎఫర్మేషన్ చేస్తే ఎంత అంటే 10 lakhs 20 lakhs వాట్ ఎవర్ ఇట్ ఇస్, నీ బిలీఫ్ సిస్టంలో ఎండ్ అమౌంట్ నువ్వు ఎంతైతే అడుగుతున్నావో అంత డబ్బు నీకు వచ్చేస్తుంది. ఓకే, ఈ ఎఫర్మేషన్ వచ్చేసి లార్జ్, ఇది ఇంగ్లీష్లోనే బాగా పనిచేస్తుందండి. తెలుగులో నేను ట్రై చేశాను కానీ నాకేమీ అంత వైబ్రేషన్కి మ్యాచ్ అవ్వలేదు. ఇంగ్లీష్లో చేస్తుంటేనే నాకు బాగుంది, కాబట్టి నేను ఇంగ్లీష్లోనే చెప్తాను. ఇది లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ కమ్స్ టు మీ క్విక్లీ అండ్ ఈజీలీ. అంటే చాలా డబ్బు నా దగ్గరికి ఎంతో ఈజీగా, క్విక్గా, తొందరగా వచ్చేసింది, ఈజీగా వచ్చేసింది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ కమ్స్ టు మీ క్విక్లీ అండ్ ఈజీలీ. ఈ ఎఫర్మేషన్ని నువ్వు కంటిన్యూస్గా చాంట్ చేస్తున్నప్పుడు నువ్వు నెగిటివ్లోకి వెళ్ళకుండా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటూ చాంట్ చేసుకుంటే ఒక పద్ధతి. ఓకే, రెండో విధం ఏంటంటే పైరైట్ క్రిస్టల్. ఎందుకంటే నువ్వు ఈరోజు అంతా ఎఫర్మేషన్ చేసావు, రేపు పొద్దున ఎవరో నిన్ను డబ్బు అడుగుతాడు, అడగగానే నీ చికాకులోకి వెళ్ళిపోతావు, ఇంకా ఎఫర్మేషన్ చేయవు. ఇదంతా వేస్ట్. ఒక 20 days చేస్తామా, ఒక్కరోజు హోప్ పోయిందంటే మొత్తం గాన్ అనమాట ఎనర్జీ. ఇన్ని రోజులు నువ్వు తీసుకొచ్చావు ఈ ఎనర్జీ వరకు, సడన్గా టక్మని క్లోజ్ చేసేస్తాం. ఎందుకంటే హోప్ పోయింది, అబ్బాయి ఇది అవ్వేదేమో, ఊరికే చేస్తున్నానేమో, ఈ ఎఫర్మేషన్స్ అన్నీ ఇదంతా అందరూ చెప్తున్నారు కానీ ఇవి అందరికీ నాకైతే పనిచేయట్లేదు అనే ఫీలింగ్కి వచ్చేస్తారనమాట. ఇది ఎందుకు అంటే మన ఎమోషన్స్ మనకి బ్యాలెన్స్ ఉండవు అనమాట. సడన్గా మన రియాలిటీ చెక్ చేసుకుంటుంటే రియాలిటీలో అందరూ ఆ బాధ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ రియాలిటీ చెక్ చేసుకుని మనం బ్యాలెన్స్ చేసుకోలేం. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా క్రిస్టల్ వాడాలి. క్రిస్టల్ ఒక్కటే హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే క్రిస్టల్ ఏం చేస్తుంది, నీ యొక్క ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. నీకు ఎప్పుడైతే ఇలాంటి చికాకు వస్తుందో కామ్నెస్లోకి వచ్చేస్తూ ఉంటాం అనమాట క్రిస్టల్. సో పైరైట్ మెయిన్లీ మనీ గురించి. ఇప్పుడు ఈ పైరైట్ బ్రేస్లెట్ రూపంలో ఉంది, లాకెట్ రూపం ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ నేను లాకెట్ వేసుకున్నా, లాకెట్ రూపంలో ఉంది. లాకెట్ రూపంలో ఉన్న పైరైట్ వేసుకుంటే ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఏ రా. ఇది ఒక రా క్రిస్టల్. దీన్ని నువ్వు ఏంటంటే నీ చేతిలో పెట్టుకొని సంకల్పం చేసుకోవచ్చు. ఎలా అంటే లార్జ్, సేమ్ ఎఫర్మేషన్, లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ కమ్స్ టు మీ క్విక్లీ అండ్ ఈజీలీ అని కళ్ళు మూసుకొని ఈ యొక్క లాకెట్ ఉంది కదా, దీన్ని యాక్చువల్లీ దండలో వేసుకోవచ్చు మీ ఇష్టం, లేకపోతే ఒక బౌల్లో పెట్టుకొని, ఎందుకంటే చేతికి ఎక్కువ కొంతమంది ప్రిఫర్ చేయరు, చేతికి బ్రేస్లెట్స్ కొంతమంది ప్రిఫర్ చేయరు. యా, చేతికి వేసుకుంటాం. చేతికి పైరైట్ క్రిస్టల్ మెయిన్లీ చేతికి వేసుకుంటాము. ఇలా ఉంటుంది, స్టోన్ రూపంలో రా క్రిస్టల్ స్టోన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి గోల్డెన్ పేరు పైరైట్. ఏది పవర్ఫుల్ అంటారు? యాక్చువల్లీ రెండు, గోల్డెన్ పేరు పైరైట్ ఉంది, ఇంకోటి పైరైట్ ఉంది. పైరైట్ అంటే పేరు పైరైటే. సో పేరు పైరైట్ పవర్ఫుల్లే, గోల్డెన్ పేరు పైరైట్ పవర్ఫుల్లే. గోల్డెన్ పేరు పైరైట్ అంటే ఇలా గోల్డ్ లాగా, ఇంకో చూడు బంగారం లాగా మెరుస్తుంది చూడండి. సో ఇప్పుడు నా బ్రేస్లెట్స్ ఏవేవైతే నేను నార్మల్గా నేను నా క్లయింట్కి పంపిస్తానో వాటిపైన గోల్డెన్ పేరు పైరైట్
పాలిష్ పెట్టి పంపిస్తాను. ఎందుకంటే నా దగ్గర పైరైట్ ఉంది, మీ పైరైట్ ఏంటి గోల్డ్గా ఉంది, నా పైరైట్ ఏంటి ఈ కలర్లో గ్రే కలర్లో ఉంది అని అనుకుంటారు. సో గ్రే గోల్డ్ రెండు సేమే, ఇదేమీ పెద్ద చేంజ్ లేదు. రెండిటికి మనీ వస్తుంది, రెండిటికి అబండెన్స్ ఫ్లో అవుతుంది. కానీ గోల్డెన్ పెరుమైరైట్ ఈస్ మోర్ అబండెన్స్ క్రియేషన్, మోర్ పవర్ఫుల్. ఎందుకంటే అది ప్యూర్గా, అంటే ప్యూర్ ఆ క్రిస్టల్ని దాన్ని పాలిష్ చేసి దాని మీద పెడతాం కాబట్టి ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అనమాట గోల్డెన్ పెరుమైరైట్. సో మ్యాక్సిమం అది ఎక్స్పెన్సివ్ ఉంటుంది గోల్డెన్ పెరుమైరైట్ నార్మల్ గ్రే కన్నా. ఈ పైరైట్తో పాటు ఎఫర్మేషన్స్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయంటే? చాలా పవర్ఫుల్ రిజల్ట్స్, నీకు బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే ఎలా చెయ్యాలి అంటే, ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని నువ్వు దేవుడి దగ్గర నుంచో ఎక్కడైనా నుంచోని లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ కమ్స్ టు మీ క్విక్లీ అండ్ ఈజీలీ. ఇది నువ్వు 11 times చెప్పుకొని తర్వాత దాన్ని వదిలేసేయి. ఇంకా మళ్ళీ నేను డబ్బులు వస్తున్నాయా లేదా దాన్ని టెస్ట్ చేయకు, వెయిట్, ఇంక వదిలేసే విశ్వానికి. మీరు చూడండి, బై 24 hours మీకు ఒక చిన్న షిఫ్ట్ వస్తుంది, ఎవిడెన్స్ చిన్న కొంచెం ఫ్లో వస్తుంది. నువ్వు 1 lakh అడిగినప్పుడు 10,000 వస్తుంది. మరీ నీకు 1 lakh అడిగితే 1 lakh వచ్చేస్తుంది అని అనట్లేదు. నేను అనేది అంటే ఫస్ట్ చిన్న ఎవిడెన్స్ చూపిస్తుంది నీకు ఇక్కడి నుంచి రాబోతుంది మనీ అని. అండ్ ఇంకోటి, పైరైట్తో నువ్వు ఏది చేసినా, నువ్వు ఏ క్రిస్టల్ పైరైట్ ఒక్కటే కాదు, ఏ అబండెన్స్ క్రిస్టల్ తీసుకున్నా, గ్రీన్ అవెంజరిన్ ఆల్సో డబ్బుకి చాలామంది యూజ్ చేస్తారు, గ్రీన్ జేడ్, పైరైట్, కుబేరా స్టోన్, ఈ 4 మెయిన్ డబ్బు అట్రాక్ట్ చేసేవి. ఈ 4 మనం ఇది దగ్గర పెట్టుకొని మనం సంకల్పం చేసుకుంటున్నప్పుడు మనీ ఫ్లో అవుతుంది. కానీ ఎప్పుడు ఒక పీరియడ్ ఉంది, ఈ రోజు నుంచి పౌర్ణమి రోజు నువ్వు ఛార్జ్ చేయాలి. వాటిని సాల్ట్ వాటర్లో వాష్ చేసి ఛార్జ్ చేయాలి. సో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, డీప్ ఇన్ఫర్మేషన్ అనేది. సో చూస్తున్న ఆడియన్స్ ఎవరైనా సరే ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన అవసరం ఉందన్నట్లయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు మ్యామ్ని కన్సల్ట్ చేయొచ్చు. అలాగే ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. అలాగే వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మరీ ముఖ్యంగా డబ్బుకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, అలాగే అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, ఈ 3టికి సంబంధించి క్లాసులు అయి ఉండొచ్చు, లేదంటే వీటికి సంబంధించిన డౌట్స్ అయి ఉండొచ్చు, తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఎపిసోడ్లో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.